అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇప్పుడు నన్ను చాలా మంది అనే మాట ఏంటంటే, ఈ కులాన్ని దూషించాడనో, మతాన్ని దూషించాడనో, లేకపోతే అతను నోటి దురుస్తూ అవకాశాలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఒక సైనికుడు ఉంటాడండి. ఆ సైనికుడు యుద్ధంలోకి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళి మన తరపున పోరాడి వీరోచితంగా పోరాడి అవతల శత్రు సైన్యాన్ని చంపేస్తున్నాడు అనుకోండి. వీరుడు రా, ఏం కొట్టాడు రా, ఏం నరికాడు రా. ఆ క్రమంలో ఆడికి గాయాలు తగులుతాయి, ఆడికి చచ్చేలా దెబ్బలు తగులుతాయి. కానీ యుద్ధం గెలిచేసిన తర్వాత సూపర్ పోరాడాడు అంటారు. ఇంటికి వచ్చి ఆడు కుర్చీ వేయాల్సినప్పుడు అప్పుడు ఆడు గుర్తొస్తాడు ఆడు సైనికుడని. ఆడు మళ్ళీ గేట్ ముందు నిలబడాల్సిందే, ఇలా బళ్ళెం పట్టుకుని కాపలా కాయాల్సిందే. రాజేష్ మహాసేన్ అనే వ్యక్తి అంత పవర్ఫుల్ వైఎస్ఆర్సీపీ మీద మాట్లాడుతున్నప్పుడు, జగన్ బ్రో అని పిలుస్తున్నప్పుడు, అక్కడున్న అంబటనో లేకపోతే మరో పేరునినో జక్కంపూడి, ద్వారంపూడి, దాడిశెట్టి రాజా, రోజా, ఇలా సూపర్ పవర్లో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రుల గురించి మాట్లాడుతున్నప్పుడు రాజేష్ అందరికీ నచ్చాడు. చాలా బాగా ఎదుర్కొన్నాడు అన్నారు. ఇప్పుడు సరిగా మనకు అధికారం వచ్చే సమయానికి ఆ పోరాటం అంతా నోటు దురుసుగా మార్చారు. నోటు దురుసు, ఎవరిని ఎంత మాట మాట్లాడతాడో తెలియదు. నేను వైఎస్ఆర్సీపీ మీద పోరాడేటప్పుడు అండి, ఇప్పుడు నన్ను విమర్శిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మంచాల కింద దూరేసి ఉన్నారు. ఒక్కడు కూడా బయటలేడు. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పలానా పొరపాటు జరుగుతుందని మాట్లాడడానికి కింద నుంచి మీద దగ్గర తడిసిపోయింది. ఇప్పటికీ కూడా చెప్తున్నాను, నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద డైరెక్ట్గా వీడియో మాట్లాడిన వీడియో ఛానల్స్ ఎన్ని ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఎన్ని ఉన్నాయి. మేము నిలబడితే పోరాటాన్ని నిలబడతాం. ఒకవేళ మా మీద తప్పుడు ప్రచారాలు చేయొచ్చు, ఇప్పుడు నన్ను ఏదో తప్పుడు మనిషిగా చిత్రీకరించవచ్చు, లేకపోతే నోటు దురుసు అనొచ్చు, ఏమైనా చేయొచ్చు. అయితే నాకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయండి. యేసుక్రీస్తు ప్రభుని ప్రపంచంలో దాదాపు 200 దేశాలు ఎన్నో ఉంటే దాంట్లో మెజారిటీ దేశాలు యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా ఒప్పుకుని, దేవుడిగా ఒప్పుకున్నాయి. అలాంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన సొంత కాలంలో, ఆయన బ్రతికిన సమయంలో ఆయన అందరూ దైవదోషం చేస్తాడు, తాగుబోతు, తిరుగుబోతు, అసలు ఇలాంటి వాడిని మనం ఉండనివ్వకూడదు, ఇతను చంపేయండి అని ఆయన కాలంలోనూ కొద్దిమంది ఆయన్ని తప్పుడు మనిషిగా చిత్రీకరించి ఆయనకి శిక్ష విధింపజేసి సిలువే చంపేశారు. అప్పుడు ఆ కాలానికి వాళ్ళు ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు ఆయన తిట్టేవాళ్ళు, లేకపోతే ఆయన తప్పుడు మనిషి అనేవాళ్ళు. కానీ గడిచే కొద్దీ వాస్తవాలు బయటపడతాయండి, నిజాలు బయటకు వస్తాయి. వీళ్ళు వేసిన రూమర్లు, తప్పుడు ప్రచారాలు అవన్నీ మబ్బులు తొలగిపోయినట్టు తొలగిపోతాయి. తొలగిపోయిన తర్వాత ఏమైంది, అదే తప్పుడు మనిషి అని చెప్పి వాళ్ళతో సిలువ వేయబడిన వ్యక్తే ఈ రోజున దేవుడిగా ఆరాధించబడుతున్నాడు. ఆయనతో పోల్చుకుంటే నేను వెళ్తండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన కాలంలో ఆయన బతుకున్నప్పుడు ఆయన బ్రిటిష్ తొత్తు, హిందూ వ్యతిరేకి, బ్రాహ్మణ వ్యతిరేకి అని క్రియేట్ చేశారు ఆయన బ్రతుకున్న కాలంలో. కానీ రాను ఏమైందండి, ఈవేళ బ్రాహ్మణ సోదరులు కూడా అంబేద్కర్ మా ఇంటి అల్లుడు అని చెప్పుకుంటున్నారు. ఈ రోజు మోడీ గారితో సహా ప్రతి ఒక్కరు కూడా ఆయన పాదాలను తాగుతున్నారు. అంటే ఆయన బ్రతుకున్న కాలంలో ఆయన మీద అంత తప్పుడు ప్రచారాలు జరిగాయి. అలాంటి పెద్దలతో పోల్చుకుంటే నేను ఎంతండి. ఈవేళ మీరు నా మీద ఏమైనా వేయండి, కానీ మా వాళ్ళందరూ ఆలోచించేది ఒకటే, నేను జాగ్రత్త చెప్తున్నాను అనండి. నా వెనకాతలు ఉన్న జాతి అమాయకమైన జాతి, నోరు లేని జాతి. ఆ వర్గాలు ఏమైతే ఉన్నాయో అణగారిన వర్గాలు, వాళ్ళకి నోరు లేదు కానీ ఆలోచన ఉంది. రాజేష్ అనేవాడిని ఎందుకు తిడుతున్నారు, ఎందుకు శత్రువుగా క్రియేట్ చేస్తున్నారు, ఎందుకు తప్పుడు మనిషిగా క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళు అన్నీ గమనిస్తున్నారండి. అయితే మీరు మాట్లాడినంత అగ్రెసివ్గా బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు, కానీ వాళ్ళు అంతా గమనిస్తున్నారు. ఇంకో ఎగ్జాంపుల్ భగత్ సింగ్ గారిని. ఇతను దేశద్రోహిని క్రియేట్ చేసి ప్రజల్ని నమ్మించి ఆయన ఉరిదీశారు. ఆ సమయంలో అవును అతను దేశద్రోహి అనుకున్నారు చాలా మంది. ఎవరో స్వతంత్ర పోరాటం చేసే కొద్ది మందికి తప్ప మిగతా వాళ్ళందరూ దేశద్రోహట, ఉరిదీశారట. అల్లూరి సీతారామరాజు గారిని మన్యంలో ఉన్న ఆ వన సంపద ఏదైతే ఉందో అక్రమంగా తరలిస్తున్న దొంగ అన్నారు ఆయన్ని. కానీ తర్వాత కాలంలో భగత్ సింగ్ గారు, అల్లూరి సీతారామరాజు గారు ఏ స్థాయిలో నిలబడ్డారండి. అంటే వాస్తవాలు బయటకు వస్తాయి. ఈరోజు రాజేష్కి నోటు దొరదనో లేకపోతే మరోటనో మీరు చిత్రీకరించవచ్చు. మా పార్టీలో ఉండకుండా ఆ పార్టీకి వెళ్ళడనో, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చాడనో, ఏదో తప్పుడు మనిషిగా మీరు చిత్రీకరించవచ్చు, అమ్ముడుపోయిన వ్యక్తిగా మీరు చిత్రీకరించవచ్చు. కానీ కాలం దీని అంతటికీ సమాధానం చెప్పేది. ఒక్కడి మీద ఇంతమంది తప్పుడు వ్యక్తిని ముద్రయ్యాలి అని ప్రయత్నిస్తున్నారంటే అంతమంది ప్రయత్నిస్తే తప్ప రాజేష్ మహాసేన్ నమ్మిన జనం అతను తప్పుడు వ్యక్తిని అనుకోరు అనే ప్రయత్నమే కదా. ఒకడి మీదకి 1000 మంది వస్తున్నారంటే ఆ ఒక్కడు 1000 మందికి సమానం అనే కదా. మీరు చేయండి, మీరు ఎన్నన్నా చేయండి. అయితే మేము ఏది ఊహించి ఆశించి వచ్చిన వాళ్ళం కాదు, అది దక్కలేదని బాధపడడానికి, అది దక్కలేదని కృంగిపోవటానికి. ఇలాంటి దెబ్బలు మాకు అలవాటండి. మేము చిన్న వయసు నుంచి ఇలాంటి అవమానాలు పడి వచ్చిన వాళ్ళం, ఇలాంటి దెబ్బలు తిని వచ్చిన వాళ్ళం. మేము ఎంత పైకి వెళ్ళినా నేలమట్టం అయిపోయిన సంఘటనలు 4-5 నా జీవితంలోనే. మళ్ళీ నేలకు పడిపోతాం, నేలకు పడగొడతారు, మళ్ళీ లెగిస్తాం. అయితే నా పరిస్థితి వేరే, ఇంకోటి ఎవరికన్నా వచ్చుంటే ఈ పాటికి మళ్ళీ ఇంకెక్కడ కనపడకపోయాము. ఇప్పుడు ఎందుకంటే ఎగ్జాంపుల్, నన్ను మొన్నదాకా వైసీపీ వాళ్ళు తిట్టేవారు, ఇప్పుడు జనసేన వాళ్ళు తిడుతున్నారు. తిట్టడానికి కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఓటేయొద్దు అన్నాడు రాజేష్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఓటేయొద్దు అన్నాడు రాజేష్, నిజమే. ఎందుకు ఓటేయొద్దు అన్నాడని ఒక్క నిమిషం ఆలోచించి చూడండి. పవన్ కళ్యాణ్ని నెత్తిన పెట్టుకున్న వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి గురించి 100 వీడియోలు చేసిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఒక్క మాట అంటే విరుచుకుపడే రాజేష్ మహాసేన, అలాంటి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓటేయొద్దు అన్నాడు?
అని ఏ రోజున ఆలోచించారా సార్? ఒకసారి ఆలోచిస్తే అర్థమైపోద్ది. నేను చెప్పిన కారణాన్ని ఎవరు మాట్లాడలే. ఎందుకు ఓటేయొద్దు అన్నాడు, ఓటేయొద్దు అన్నాడు, ఓటేయొద్దు అన్నాడు, ఓటు పదే 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 అంటే ఒక వర్గానికి నన్ను శత్రువుగా క్రియేట్ చేయాలి. చేయండి. నేను ఏ వర్గానికి శత్రువుగా ఉండటానికో, ఏ వర్గానికి మిత్రుడుగా ఉండటానికో నేనేం ఆలోచించను. ఎవరికి బానిసగా ఉండటానికి మాత్రం నేను ఒప్పుకోను తప్ప, శత్రువుగా ఉండటానికి గర్వంగా ఫీల్ అవుతాను, మిత్రుడిగా ఉండటానికి గర్వంగా ఫీల్ అవుతాను. అయినా 400 సీట్ల కోసం ప్రాణాలు ఇచ్చేస్తానన్నాడు. ప్రధానమంత్రి గారి కళ 400 పార్లమెంట్లు పైన కొట్టాలి. దాంట్లో భాగంగా మేమందరం ఎన్డీఏ కూటమిగా ప్రధానమంత్రి గారి కళ కోసం మా ప్రాణాలను కూడా మీ కళకి మేము అర్పిస్తాం. నా ప్రాణాలను కూడా మేము మీకు అర్పిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ మాట కరెక్ట్ కాదు. అది అనకూడదు. మనం వేరే పార్టీ నుంచి ఇంకో పార్టీ గెలుపు కోసం మనం ప్రాణాలు ఇచ్చేయకూడదు. దానికి తోడు వర్గ విభేదాలు ఉంటాయి కదా కొంతమందికి, వాళ్ళు దూరం అవుతారు కదండి కేవలం ఆ కారణంతో. అయితే నాదే తప్పు, ఆ మాట మాట్లాడడం నేను తప్పు. నాకు సీట్ ఇచ్చినప్పుడు జనసేన పార్టీ నుంచి వ్యతిరేకత తీసుకురావటం, అల్లర్లు సృష్టించడం, దాడులు అద్దాలు పగలు కూడా చేయటం అదేం తప్పు కాదు. అంటే నేను మీ శత్రువుని కాదు, జనసేన వరకు చెప్తున్నాను. జనసేన కోసం ఎంతో కష్టపడిన వ్యక్తిని, జనసేన పార్టీని మా వర్గాలకు దగ్గర చేసిన వ్యక్తిని, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అపోహలు, మెగా ఫ్యామిలీ మీద ఉన్న అపోహలన్నీ డెట్టాల్ ఎట్టి కడిగేసిన వ్యక్తిని, మీ వ్యక్తిని నేను. మీ సొంతోడిని, మీకోసం పనిచేసినోడిని నాకు ఒక్క అవకాశం మీరు ఇవ్వాలి. మీరు ఇవ్వకపోగా పెద్ద ఆయన ఇచ్చిన అవకాశాన్ని మీరు చెడగొట్టి, అవకాశాన్ని మీరు తీసుకున్నప్పుడు కూడా నేను మిమ్మల్ని పన్నెత్తి ఒక మాట మాట్లాడలేదు. సర్లే, ఓకే, మనం సహిద్దాం. ఎందుకంటే కూటమి గెలవాలి, పొత్తులో ఉన్నాం. వాళ్ళు మన మీద వ్యతిరేకతతో మాట్లాడినా, మనల్ని వ్యతిరేకించినా, పబ్లిక్గా కుక్కలాంటోడు అలా ఇలాగని మాట్లాడి తిట్టినా, మన మీద 7 సంవత్సరాల క్రితం మాట్లాడిన వీడియోలు వైరల్ చేసినా నేను సహించానండి. నేను చాలా సహించాను. ఎవరికి నీకు సహనం లేదు అంటే వాడిని రివర్స్ అయిపోతాం అన్నారు. సహించాను నేను. మీకు తెలుసో లేదో, నేను 7 జతలు ఎల్లో అంటే ఎల్లో కుర్తా, మొత్తం అంతే ఫుల్ ఎల్లో ఉంటుంది అనమాట డ్రెస్. 7 జతలు కుట్టించుకున్నాను. 7 జతలు ఎల్లో డ్రెస్సులు ఎందుకు కుట్టించుకున్నాను తెలుసండి? ఇప్పుడు నేను ప్రచారానికి వెళ్తాను. 5 సంవత్సరాల పాటు పోరాడాను. క్లైమాక్స్కి వచ్చింది యుద్ధం. ఆ యుద్ధంలో నా పార్టీ కోసం నేను ప్రజల్లోకి వెళ్ళాలన్నప్పుడు ఫుల్ ఎల్లో వేసుకుని వెళ్ళాలి అని 7 జతలు బట్టలు కుట్టించుకున్నాను. అలాగే మా స్నేహితులు జెనెక్స్ అమర్ గారు, ఆయన అడిగి ఒక ఎల్లో జీప్ తెప్పించుకున్నాను. నాకు బాధ ఉంటుందండి. ఇంతవరకు అంటే మొత్తం అన్ని మ్యాచ్లు అయిపోయి ఫైనల్ మ్యాచ్ వచ్చేటప్పటికి అప్పటి వరకు కష్టపడి ఆడినోడికి, అప్పుడు దాకా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు వచ్చినోడికి చివరి మ్యాచ్లో అవకాశం దక్కకపోతే బాధపడతారండి ఎవరైనా. ఇదే ఎంత బాధనన్నా తట్టుకునే శక్తి మాకు దేవుడు ఇవ్వటం మా అదృష్టం. అది తెచ్చుకుంటే నన్ను ప్రచారంలో లేకుండా. కారణం ఏం చెప్పారో తెలుసండి? రాజేష్ ఒక కులానికి మతానికి అనుకూలంగా ఉంటాడు. రాజేష్ వస్తే ఇతర కులాలు ఇతర మతాలు ఓట్లు వేయరండి. నిజమా? ఇతర కులాలకు శత్రువు ఉన్నాను నేను. ఇతర కులాలు నిజంగా నన్ను శత్రువుగా చూసేయా. ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం తెలియక మాట్లాడిన ఒక్క మాట, దానివల్ల ఇప్పుడు ఇతర కులాలు హిందూ మతం నన్ను శత్రువుగా చూస్తుందా? అలాంటి తప్పుడు ప్రచారం చేసి నన్ను ఈ ప్రచారం నుంచి కూడా అనాథరేజరీగా తప్పించిన నేనేం బాధపడలేదండి. అవేమి నేను బయటపడలేదు. దాని గురించి నేను కన్నీరు మున్నీరు అవ్వలేదు. ఏమంటే ఒక 2-3 సార్లు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే రోడ్డు మీద పడి ధర్నాలు, నిరసనలు, కన్నీళ్ళు పెట్టుకున్న ఘటనలు మీరు చూడలేదా? అసలు మా బ్రతుకులు ఎప్పుడైనా వస్తుంది అలాంటి ఒక అవకాశం? అలాంటి అవకాశం, అద్భుతమైన అవకాశం, 1,00,000 వజ్రాలతో సమానమైన అవకాశం మాకు వస్తే, అవకాశాన్ని బలవంతంగా లాక్కున్నప్పుడు కూడా నేను ఎవరిని విమర్శించలేదండి. లాక్కుని ఎవరో ఒక రిటైర్డ్ ఎంప్లాయీకి ఇంత పోరాడిన నా అవకాశాన్ని, అంత అర్హత సంపాదించుకుని నేను తెచ్చుకున్న అవకాశాన్ని ఎవరో ఊరు పేరు లేని ఒక రిటైర్డ్ ఎంప్లాయీ అప్పటికప్పుడు డబ్బులు పట్టుకొస్తే అతనికి ఇచ్చినప్పుడు నా పరిస్థితిలో ఉంటే ఇప్పుడు జన సైనికులను అడుగుతున్నాను. మీకు అర్థమవుతుందా బాధ? అప్పుడు కూడా నేను మాట్లాడలేదు. అయితే మరి నా వెనకాతలు ఉన్న వర్గాలు నామే ప్రజలు పెడతాయి కదా అన్న, ఏంటి బీజేపీతో పొత్తున్నాను ఇలాగా సపోర్ట్ చేస్తున్నావు ఏంటి అని నన్ను బుర్ర తినేసేవారు. తినేసిన చంద్రబాబు నాయుడు గారి మీద నాకు నమ్మకం ఉంది, పవన్ కళ్యాణ్ గారి మీద నాకు నమ్మకం ఉంది, మీరు నా మీద నమ్మకం ఉంచండి. రేపు మీకు ఏదైనా సమస్య వస్తే వారితో మాట్లాడి నేను మీకు ఆ పని చేపిస్తాను, మీకు రక్షణ కల్పిస్తాను అని నేను చెప్పేవాడిని. అలాంటిది ఏకంగా మరి పవన్ కళ్యాణ్ గారు చివరాఖరి డైలాగ్ 400 సీట్ల కోసం నేను ప్రాణం ఇచ్చేస్తాను అన్నప్పుడు కూడా నేను అదే పవన్ కళ్యాణ్ గారిని కూటమిని సపోర్ట్ చేస్తే, నిజం చెప్తున్నానండి, ఆ వర్గాలు, నా వర్గాలన్నీ కూడా ఇక టీడీపీకి కూడా ఓటేసే పరిస్థితి లేదు. అప్పుడు మేము ఏమంటున్నారు ఇంకా? అప్పుడు కాదు, ఈ డైలాగ్ చెప్పింది పవన్ కళ్యాణ్ గారు. అయితే ఓకే, పవన్ కళ్యాణ్ గారికి వేయకండి, తెలుగుదేశం పార్టీకి వేయాల్సిందే. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించుకోవాల్సిందే. ఎవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, ఓకే పవన్ కళ్యాణ్ గారికి వేయకండి. అదండి ఆ మాటలో సారాంశం. అంతే తప్ప కూటమిని దెబ్బతీసేయటం, పొత్తుని అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో రాజేష్ మహాసేనే ఉంటాడండి. మీరందరూ సేఫే. మీరు గెలిచినా మీరు గెలవకపోయినా మీరు సేఫ్గా ఉంటారు. కానీ కూటమి గెలవకపోతే రాజేష్ మహాసేన ప్రాణం, జీవితం అగమ్యగోచరం అయిపోద్ది, అధోగతి అయిపోద్ది. ఎందుకంటే నేనే అంత పోరాడాను వారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. కక్ష తీర్చుకోవాలరా అని కనుక వాళ్ళు ఆలోచిస్తే మొదటి 1, 2, 3 పేర్లలో నా పేరు ఉంటుంది. అర్థమైందండి? ఈరోజు నన్ను విమర్శించే వాళ్ళు ఎవరు ఆ రోజున జగన్ గారి మీద పోరాడేటప్పుడు, వైసీపీ మీద పోరాడేటప్పుడు కనపడలేదు. అయినోళ్ళు ఆకుల్లో, కానోళ్ళకి కంచాలతో అంటారు కదా. ఇప్పుడు ఈరోజు డిబేట్లు పెడుతున్న వాళ్ళు, యూట్యూబ్ థంబ్నెయిల్స్ వేస్తున్న వాళ్ళు,
ఎంతోమంది నేరస్తులు ఇక్కడ పోటీ చేస్తున్నారండి. నేరస్తులు ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. నోటు దురుసు అంటున్నారు. ఆ రోజా గారు, కొడాలి నాని గారు, పేరు నాని గారు, ద్వారంపూడి గారు వాళ్ళు మాట్లాడిన భాషతో పోలిస్తే సామాన్యుడిని నా భాష ఎంతండి? వాళ్ళ మీద ఏ రోజన్నా ఇంతమంది ఇలా తిరగబడి పెట్టడం చూసారా? కేవలం బలహీన వర్గాల నుంచి ఒక నాయకుడు వస్తున్నాడు. ఈ నాయకుడి ధైర్యం ఆ బలహీన వర్గాలకి అంటకూడదు. ఆయన తొక్కుపారేయాలి అని నన్ను తొక్కేశారు తప్ప నిజానికి నా పరిస్థితి ఇలా అవ్వడానికి 7 సంవత్సరాల క్రితం నేను మాట్లాడిన వీడియోలా కారణం. కనీసం ఒకటే నేను పోరాడితే అంటే నాలాంటోడు ఇది పోరాడాడురా అని గుర్తింపు ఎవరు? ఆ పోరాటాన్ని నోటు దురుసుగా కొట్టిపారేస్తారు. పోనీ టికెట్ బలవంతంగా లాక్కున్నారు అంటే కనీసం జనాల్లో సింపతి వస్తుంది. అరే ఆయుష్కి ఇచ్చి తీసారా, ఆ సింపతి నా మీద లేకుండా అతనే వదిలేసుకున్నాడు, అతను నోటు దోలతో వదిలేసుకున్నాడు అంటారు. అంటే కనీసం మాకు జరిగిన నష్టం వల్ల వచ్చే సానుభూతి కూడా మాకు రాకూడదు, మేము పడిన కష్టం వల్ల వచ్చే పేరు కూడా మాకు రాకూడదు. వ్యవస్థ నిజంగా ఏదో అనుకుంటాం కానండి. అయితే ఇది నేను ఒకడినే కొత్త కాదు. బాగా ఆట ఆడగలిగినోడు ఆ జట్టులో స్థానం రాక దూరం నెట్టబడిన వాళ్ళు చాలా మంది ఉంటారండి. టాలెంటెడ్, ఆడు ఆడగలడు కానీ ఆడికి అవకాశం రాదు. బాగా డ్యూటీ చేయగలిగిన పోలీస్ అధికారులు వాళ్ళ కులం వల్ల వాళ్ళకి సరైన పోస్టింగ్లు, సరైన ప్రమోషన్లు రాక ఎంతో మంది చరిత్రలో కలిసిపోయి ఉంటారండి. అన్ని అర్హతలు ఉండి అవకాశాలకు దూరం చేయబడేవాడే దళితుడు అన్నాను నేను. ఇప్పుడు 2018లో అనుకుంటాను కోవైట్లో మీటింగ్ జరిగితే అక్కడ చెప్పాను అది. దళితుడు అంటే చేతగానుడు కాదు, దళితుడు అంటే బలహీనుడు అని కదా అర్థం. అన్ని అర్హతలు ఉండి అన్ని సమర్థతలు ఉండి అవకాశాలకు దూరం చేయబడ్డవాడే దళితుడు. ఈ రోజున రాజేష్ మహాసేన్ అనేవాడు ఒక్కడే అవకాశానికి దూరం చేయబడ్డాడు. రాజేష్ మహాసేన్లో ఉన్న అర్హతల్లో 10% కూడా లేని వాళ్ళు చాలామంది అది సాధించగలిగారు, సంపాదించగలిగారు. బాధ ఉంటుంది కదండి. అయితే చాలామందికి తెలియంది ఏంటంటే ఈ కులం పేరుతోనో మతం పేరుతోనో పేదరికం పేరుతోనో జరిగే వివక్షని ఎప్పుడైనా ఫేస్ చేస్తేనే దానిలో ఉన్న తీవ్రత అర్థమవుతుంది మనకి. తుఫాను దూరం చూసి ఎదురుగాళ్ళు వస్తాయి, చెట్లు ఊగుతాయి, వర్షం పడుతుంది, ఇది బాగానే ఉంటుంది. అందులో చిక్కుకున్న వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటని. ఆలోచించాలి.